వెల్కమ్ మరి పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి నమస్తే. సో ఇప్పుడే జస్ట్ మరి ఛాయ్ తాగి ఫ్రీ అయ్యాం. సో వెల్కమ్. ఇక్కడ మిద్దె రమేష్ సార్ ఎంకరేజ్ చేసినట్టు వెల్కమ్ అందరికి నమస్తే. వెల్కమ్ ఎవరిబడి. సో అందరికి నమస్తే. మిద్దె రమేష్ అని కూడా మరి ఎంకరేజ్ చేశారు, మీకు 1 minute ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. తర్వాత మహేష్ కోలా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. అందరికి నమస్తే. మేడంలకి సార్లకి అందరికి వెల్కమ్. సో మీరు పొద్దున ఏదో మేడం మీరు పొద్దున ఏదో లైవ్ లో చేద్దాం ఏదో సంథింగ్ అన్నట్టున్నారు కదా, చేయండి. చేస్తారా? అవును సార్, అందుకే వెంటనే వచ్చేసా. మీ పేరు ఫస్ట్ సార్ పేరు అనుకున్న తర్వాత అర్థమైంది మీరు మరి సార్ పేరుతో వచ్చారని చెప్పేసి అర్థమైంది. అవును సార్, సార్ ఫోన్ ఇది. సార్ అదే అదే మీరు ఒక 2-3 సార్లు చెప్పారు కదా, అది టక్కున గుర్తొచ్చేసింది. సార్ పేరు ఇది. సరే ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాను, మొత్తం ఒకసారి. నేను ఈ రోజు కొంచెం లేట్ రావడం జరిగింది, డ్యూటీ నుంచి అందుకని చెప్పేసి ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాను. చాయ్ తాగి పక్కన పెట్టిన ఆయన ఓపెన్ చేశాను, అంటే మైక్ ఓపెన్ చేసుకున్నాను. వెయిటింగ్ తో అయిపోయింది. అయితే పర్లేదు, లేకపోతే తాగేసాక ఓపెన్ చేద్దాం. లేదు అయిపోయింది, అయిపోయింది. ఇంకా తాగుతూ మాట్లాడితే రికార్డింగ్ చేస్తారు, మంచిగా రాదు అందులో వాయిస్, ఎందుకంటే ఏదో మనం ఏదో పెద్దగానే అన్నట్టుగా. అందుకే ఇప్పుడు తాగిన తర్వాత మైక్ ఓపెన్ చేసుకున్నాను అనమాట. పైగా మంచిగా రావడం సంగతి పక్కన పెట్టండి, మీ చాయ్ తాగితే మా అందరికి తాగాలనిపిస్తుంది. అది కూడా ప్రతిరోజు మీరే చక్కగా తాక్కుంటూ మాట్లాడతారు, మేమేమో అన్నాలు తినేసి పడుకునే టైం. సార్ ఎప్పుడు మనకి చాయ్ ఇస్తారా, ఎప్పుడు పార్టీ ఇస్తారా అని అనిపిస్తుంది. అయితే ఇందాకే విత్డ్రా కూడా ఇప్పుడు పెడదాం అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత ఒకసారి సీడ్ ఫండింగ్ ఇప్పుడు లైవ్ లో చేయాలని ఇందాక పెట్టేశాను. 5 పెడితే వచ్చాయన్నమాట. 600 దగ్గర వచ్చాయి సార్. అవునవును, 600, 617, 619. ఇక ఆ టైంలో మనకు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూతో మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు అసలు ఏంటి సార్ ఈ అరాచకం? ఏమండి లైవ్ ఇస్తున్నారు, ఇంకేం కావాలా? అదే 5కి ఏంటి అసలు అర్థం కావట్లా. అంటే ఒక రేటును వాల్యూని బట్టి వస్తుంది మనకు, ఎందుకంటే మన గురించి సిస్టమ్ చాలా లోపల పెద్దగా పెంచి ఉంచింది, కానీ ఇక తీసుకునే వాళ్ళకి కొద్దిగా అదే ఇది అవుతుందని చెప్పేసి డిలీట్ చేసి స్పెషల్ గా ఓపెన్ చేయండి. అంటే అసలు అదే సార్, ఇది ఏదైనా సరే అది దాంట్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, బయట వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఇది అర్థం కావట్లేదు. దీని టేస్ట్ అనేది ఒకసారి చూస్తేనే అది అర్థమవుతుంది. కానీ చూడండి, ఎక్కడ 4 వచ్చేది సార్. 5,500 పెడితే 4 వచ్చాయి నాకు. అదంతా మనకి మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకి తెలీదు. ఇది ఎప్పుడు వాళ్ళకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా? ఇప్పుడు సపోజ్ మనం ఎందుకు బిట్ కాయిన్ గురించి మనము ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే, అది కూడా కొంచెం పెరిగిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఒక 1,000 రూపాయలు 100 రూపాయలు అయితే అని కూడా అనుకోలేరు పబ్లిక్. అంటే ఫ్రీ ఇచ్చింది, ఫస్ట్ ఏ డ్రాప్ గా ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా కొంతమంది ఉంచుకోలే, అంటే వాళ్ళ పాస్వర్డ్ కానీ అవన్నీ ఉంచుకోలేదు, వాళ్ళు అంటే జాగ్రత్త పెట్టుకోలేదు. సో ఏమైందంటే గదే మస్తు అలాంటివి. సో అలా ఏమైందంటే పోను అది 6 రూపాయలు అయింది. 6 రూపాయలు అయిన తర్వాత కొంతమంది 6 రూపాయలు అయిందా అని చెప్పేసి కొంతమంది అలా ఉంచుకున్నారు, కొంతమంది అప్పుడు కూడా డ్రాప్ అయిపోయారు. సో తర్వాత 100 రూపాయలు అయిన తర్వాత అరే నా ఐడి ఏది అంటే ఐడి వాళ్ళని మిస్ చేసుకున్నారు అప్పటికి, యూజర్ అండ్ పాస్వర్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన పీవీసీ మీటర్ కూడా రేపు పొద్దున నీకు పీవీసీ మీటర్ ఒక 10 రూపాయలు అవ్వని పబ్లిక్ ఎలా వస్తుందో చూడండి మీరు. సరే 10 రూపాయలు అంటారు. నేను ఎక్కువ మాట్లాడలేదు, నేను ఎక్కువ అందరికి ఊహలు పెంచట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఒక్క 10 రూపాయలు అవని చూడండి, పబ్లిక్ ఏ విధంగా దీనికి అడిక్ట్ అవుతారో చూడండి మీరు. 10 పైసలు ఉన్నప్పుడు రాకుండా 10 రూపాయలు ఉన్నప్పుడు వచ్చి ఏంటి అని అదే అట్లే ఉంటుంది మేడం. ఈ క్రిప్టో అనేది అట్లనే ఉంటుంది అనమాట. ఎవరైతే నడుస్తున్నప్పుడే దాన్ని ఇది చేస్తారు అనమాట, స్టెబిలిటీగా ఉండకూడదు. అందుకే కదా మనం అంటుంటాం అప్పుడప్పుడు స్టెబిలిటీ ఉండకూడదు. స్టెబిలిటీ అంటే నిలకడ ఉండకూడదు, నడాలి కిందికి మీదకి అవుతూనే ఉండాలి మేడం. అట్లయితేనే అట్లా అనమాట. సో మనం ఏదైతే మరి హాస్పిటల్లో పల్స్ దాన్ని ఏమంటారు, అది కిందికి మీద అవుతూ ఉండాలి, లేకపోతే అది నిదానంగా వచ్చిందంటే కథం చేయండి మేడం. సో ఇది కూడా అంతే అలాగే ఉంటుంది మేడం. ఏదో
సో మనము మనపుతోనే అయినంత వరకు మాత్రం మనము గ్రాప్ చేసుకుందాం. ఏముంది మేడం? అవును. చెప్పుడు మనం సరే పని ఏంటంటే చెప్పుకుంటూ చేద్దాం. వెళ్దాం. చేయండి మేడం, చేయండి. టేక్ నౌ ఉమ్. సెల్ఫ్ 25 అయిపోతే అప్పుడు బయట వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. 2000 వావ్ స్టెక్ ఈజీ. 976. సరే 0.02 అంట. చాలా తక్కువ, ఇది మామూలే, ఇది చాలా తక్కువ అన్నమాట. అదే 2 పైసలు. సార్ ఇంకోటి ఏదో ఇందులో ఎందుకు చేశారు, చేస్తే అందులోకే వస్తాయి కదా అని ఏదో డైలాగ్ విన్నాను నిన్న. నాకు ఏమిటి అనేది అర్థం కాలేదు, అందుకు ఇప్పుడు లైవ్ లో చేద్దాం. ఇది కాదు, అది ఎందుకంటే రిలీజ్ అయింది ఇక్కడ ఏదైతే ఉందో రివార్డ్ స్టేటస్ లో, దాన్ని మాత్రం అది చేస్తే దీంట్లో వచ్చిన ఇప్పుడు రివార్డు చేయండి కదా. ఇప్పుడు ఓకే చేయండి. ఇక్కడ ముందుగా మీరు ఓకే చేయండి, దాన్ని చేశాను. స్టేకింగ్ అయింది కదా, ఓకే చేయాలి లోడ్ ఖచ్చితంగా. అంటే ఎందుకన్నానంటే మాట్లాడుతూ కొంతమంది మర్చిపోతారని. అంటే మాకు మాత్రం అక్కడ ఓకే చేయాలన్నట్టు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయింది. పైన లోడ్ అవుతాం, స్లోగా ఉన్నాయి సార్. ఇప్పుడు అసలు ఈ రోజుల్లో వైఫై కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు, నెట్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు సార్. అసలు జియో అంతే, అలా అయిపోయింది జియో. వేలు పోయడం తప్ప అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు జియో ఏం చేశాడు, అలవాటు చేశాడు నెట్ నువ్వు ఇలాగ యూజ్ చేసుకోవాలని అలవాటు చేశాడు ఫ్రీగా ఇచ్చి. ఇప్పుడు లేకుంటే కుదరదు. అవును చూడండి, ఇప్పుడు మన మహిళలు ఇంతకుముందు లిప్స్టిక్ కానీ లేకపోతే ఫేస్ క్రీమ్లు కానీ అవన్నీ ఇంతకుముందు వాడేవాళ్ళు కాదు. ఏం చేశారు, జనాలకి తక్కువ రేట్ ఇచ్చి అలవాటు చేశారు. ఇప్పుడు మీరు మన జనాలు ఎలా తయారయ్యారంటే అది లేకుంటే కుదరదు. సో ఈ టైంలో అప్పుడు 10 రూపాయలు 500 అయినా అభ్యంతరం అలా అయిపోయింది అనమాట. అంటే ఎట్లుంటాయంటే పబ్లిక్ కి మనమే అలవాటు చేయాలి. అలవాటు చేసిన తర్వాత దానికి లేకుంటే నడవదు అన్న కాడికి తీసుకొచ్చి అప్పుడు రేట్లు పెంచేయాలి. అప్పుడు ఏమవుతుంది, సో నువ్వు వద్దు తీసుకోకద్దన్నా కూడా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టేకింగ్ రివార్డ్ క్లిక్ చేయండి. కింద రివార్డ్ స్టేటస్. ఓకే, $551 ఉన్నాయి సార్. ఇదే కదా ఇందాక నేను అడిగిన చేయొచ్చా అని. మీరు అడిగింది అదే. ఒక్క నిమిషం, అది ఓపెన్ కానీ మాకు ఇంకా లోడింగ్ అనే చూపిస్తుంది. ఒక్క నిమిషం, మాకు ఇంకా ఇక్కడ లోడింగ్ అనే వచ్చింది. నాకైతే స్క్రీన్ లో కనబడుతున్నట్టున్నా కానీ మాకైతే లోడింగ్ అనే వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఆగితే కనుక ఒకసారి ఓపెన్ అవుతే మేము మాట్లాడచ్చు దాని గురించి ఏంటి అనేది మాకు పూర్తి కనబడితే. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఇది ఈ అవైలబుల్ రివార్డ్ 551 ఉంది. ఇక్కడ మనకు 1000 అయితేనే చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఇవి రివార్డ్ కనుక చేయొచ్చేమో. చూడండి ఒకసారి క్లిక్ చేయని చెప్తాను. రెడీమ్. ఓకే, ఇప్పుడు చూసి క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయండి. మీరు చేశారేమో, మాకు కొద్దిగా డిలే లేట్ గా వస్తుంది. ఇంకా చేయలేదు, మాకు ఇంకా చేయనట్టే కనబడుతుంది. అక్కడ ఆప్షన్ ఎంచుకోండి అనేది అక్కడ ఉంది. ఇంకా మాకు కనబడట్లేదు, మాకు కొద్దిగా లేట్ గా వస్తుంది అనమాట. ఇప్పటికి కూడా మాకు ఎలా ఉంది అంటే ప్రొసీడ్ టు రిడీమ్ అని కనబడుతుంది. అక్కడ చూజ్ రిడీమ్ ఆప్షన్ ఉంది తప్ప దాని మీద అక్కడ క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి మీకు. అవును సార్, అది వచ్చింది. మళ్ళీ ఒకటి క్లిక్ చేశాను. ఏది క్లిక్ చేశారు? విత్డ్రా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మేడం సార్ చెప్తారు, చేయొద్దు మీరు. సార్ చెప్తారు, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ డిస్ప్లేలో కనిపించట్లేదు. డిస్ప్లేలో మాకు కనబడట్లేదు అనమాట. డిస్ప్లేలో మాకు అక్కడనే నిలబడిపోయింది. ఎక్కడ నిలబడ్డా అంటే జస్ట్ అక్కడ రిడీమ్. ఇప్పుడు గెట్ విత్డ్రాల్ మీద క్లిక్ చేశారు. ఓకే, ఇప్పుడు విత్డ్రాల్ టు గెట్ పీవీసీ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు పీవీసీని విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి, చెప్పండి. స్టేకింగ్ అవ్వదు కదా. స్టేకింగ్ అవ్వాలంటే 1000 కావాలిగా. మరి అక్కడ 1000 అడిగిందా? మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ కుడి పక్కన అక్కడ క్లిక్ చేయండి. ఒకసారి మిమ్మల్ని ఏమడుగుతుందో చూద్దాం కదా ఒకసారి. చేసుడు చేయకపోవడం తర్వాత విషయం. మళ్ళీ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, సో మాకు ఇంకా కనబడట్లేదు, మాకు డిలే ఉంది, లేట్ గా వస్తుంది కొంచెం.
వెయిట్ చేద్దాం. ఇప్పుడు వెయిట్ చేద్దాం. సార్ మొన్న 6th రోజు మళ్ళీ ఇంకో అవార్డు వచ్చింది నాకు. ఓ మళ్ళీ కంగ్రాచులేషన్. మరి మాకు ఆ వీడియో పంపించలేదు అనుకుంటా, వీడియోలు రికార్డ్ అయిందా? పంపించలేదు సార్, వాళ్ళే లింకులు మాకు ఇవ్వట్లేదు. నేను అలాగా తీసుకున్నవే పంపిస్తాను లింక్. పంపించండి. నా కంగ్రాచులేషన్. థ్యాంక్ సో యూ సార్. మీకు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు కనుక మీకు మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఎవరికైనా ఏ ప్రొఫెషన్ లో మనం వెళ్తామో ఆ ప్రొఫెషన్ లో మనకి కొంచెం హై పిచ్ లో ఉండాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంటేనే మంచిగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. సో అట్లా, ఎందుకంటే మీరు నటనలో ఉన్న ఒక ఏదైతే ఒక తీపి ఉందో అది మీకు ఎట్లుంటది అంటే, ఎస్ టోకెన్ స్టేకింగ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ప్రొసీడ్ టు రీడీమ్ అని క్లిక్ చేయండి. కింద ప్రొసీడ్ టు రీడీమ్. ఓకే సార్. ఇదిగో 1000 to 1000 మల్టిపుల్ 5000 అని వచ్చింది. ఓ అట్లయితే కాదు మేడం. ఓకే, ఇక మరి చూడాల్సిన పని లేదు, అర్థమైపోయింది. ఇప్పుడు మీరు విత్డ్రాల్ ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు నాకు చెప్పండి. దేనికి మీరు విత్డ్రాల్ తీసుకోవాలనుకుంటున్నారు? అయితే ఒక పని చేయండి, నన్ను అడిగితే మీకు అత్యవసరం అయితేనేమో తీసుకోండి. ఇప్పుడు మీకు అత్యవసరం లేదు అని నేను అనుకుంటాను. ఎందుకు చెప్పన్నా, మీరే బయట వాటిని మీరు స్టేకింగ్ చేశారు, మళ్ళీ దీన్ని బయట తీసుకోవడం ఎందుకు అనవసరంగా? ఇక్కడ 1000 అయ్యేదాకా ఉండండి, 1000 అయిన తర్వాత మళ్ళీ చేసుకుందరు. లేదు అప్పటికి మీకు రేటు పెరిగిందో లేకపోతే ఏదైనా అత్యవసరం పడింది అనుకో, అప్పుడు మీరు బయట తీసుకుందరు. అంటే నా ఆలోచన ఇది. మీరు అట్లా అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే 100 నుంచి వెళ్ళి 500 పెట్టుకోవచ్చు. 100 నుంచి 500 దాకా ఆప్షన్ ఇచ్చాడు విత్డ్రాల్. తర్వాత వచ్చేసి ఇప్పుడు చేసుకోవాలంటే దీన్ని మళ్ళీ స్టేకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 1000 కావాలి. అవును. సో ఇది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇక్కడ ఈ విషయం ఏంటనేది క్లియర్ వచ్చిందిగా మీకు? అవును సార్, వచ్చేసింది. సో మీరు చేసుకోవాలనుకుంటే చేసుకుందరు, కానీ ఇప్పుడు చేయకండి. ఇంకా నేను నిన్ననే చేశాను, అది కూడా ఇది అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. మొన్న నేను చేశాను 1000తో. ఈ ఏదైతే రివార్డ్స్ లో వచ్చినాయో 1.4 సంథింగ్ కట్ అయినట్టు, 1.41 సంథింగ్ కట్ అయినట్టుంది అంతే. బిఎన్బి నార్మలే. అంటే ఇక్కడ చేసినా కూడా తీసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సిందే తర్వాత. అదే కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ బయట తీసుకు. కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకి మళ్ళీ డబల్ ఇస్తాడా సార్? లేకపోతే డబుల్ ఇస్తాడు కదా. ఇది వేరు, ఇది ఇస్తాడు. ఇది మీరు వ్యాలెట్ స్టేకింగ్, ఇది వేరు. ఇది టోకెన్ స్టేకింగ్ మేడం. టోకెన్ స్టేకింగ్ ఏదైతే ఉందో, టోకెన్ స్టేకింగ్ మనము ఈ టోకెన్ స్టేకింగ్ అంటేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మనము. వచ్చిన దాన్ని కూడా ఇస్తాడు డబుల్. అయితే ఇక్కడ దాని పక్కన ఒకటి వ్యాలెట్ స్టేకింగ్ ఒకటి చెప్తాను. ఇది ఇవ్వడు డబుల్. ఇది దాని పక్కన వ్యాలెట్ స్టేకింగ్ పైన చూడండి, స్టేకింగ్ రివార్డ్ సమ్మరీ కింద టోకెన్ స్టేకింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యాలెట్ స్టేకింగ్ లోకి వెళ్ళండి. ఇందులో వచ్చింది నువ్వు మళ్ళా సేమ్ చేసుకుంటే డబుల్ రాదు. అది. సో ఇక్కడ ఈ టోకెన్ స్టేకింగ్ అనేది మనము డబ్బులు పెట్టి చేసుకున్నది, అందుకని చెప్పేసి దానికి డబ్బులు ఇస్తాడు. వచ్చిన దాన్ని మళ్ళీ ఇది ఏమంటారు అంటే రీకంపౌండింగ్ అంటాం. దీన్ని మనము వచ్చింది బయటకు తీసుకోకుండా మళ్ళీ కంపౌండింగ్ చేస్తున్నావు నువ్వు. అక్కడ ఎందుకంటే అక్కడ 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే విత్డ్రాల్ పెట్టుకుంటా అంటే విత్డ్రాల్ పెట్టుకొని ఇష్టము, లేదు కంపౌండింగ్ చేసుకుంటే కంపౌండింగ్ చేసుకో. ఆ కంపౌండింగ్ చేసిన దానికి కూడా నీకు మళ్ళీ నువ్వు ఫ్రెష్ గా చేసుకున్నట్టే. ఎందుకు ఎక్కువ పెట్టాడు అక్కడ చార్జ్ 1.41? సేమ్ నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇక్కడ 100 బయటకు తీసుకెళ్ళి 500 బయటకు తీసుకెళ్లారనుకుని 1.25 1.41 కట్ అవుతుంది బిఎన్బి. ఓకే, మళ్ళీ దాన్ని లోడ్ చేసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ చేశారనుకోండి ఏమవుతుంది, అక్కడ అదే బిఎన్బిలో ఇక్కడ అయిపోతుంది అనమాట, అదే ఛార్జ్ లో. అట్లా. సో ఇది టోకెన్ స్టేకింగ్ అది మనది అన్నట్టు, మనం డబ్బులు పెట్టి చేసుకున్నది. వ్యాలెట్ స్టేకింగ్ అంటే మనకి ఏదైతే మనకి ఇంతకుముందు సీడ్ వాల్యూ అంటే డిపి నుంచి వెళ్ళి వచ్చింది రిలీజ్ అయిన దానికి ఇక్కడ ఇంతకుముందు సీడ్ ఫండింగ్ చేయించాడు కదా,
అందులోంచి రిలీజ్ అయిన దాన్ని వ్యాలిడ్ స్టేకింగ్ అంటాం మేము. అది ఇందులో ఉన్నవి ఏంటంటే మనకు డిపి ద్వారా మనం సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది. టోకెన్లు కొన్నాం కదా, అప్పుడు టోకెన్లు వచ్చినాయి ఆ రేటుని బట్టి ఒకసారి మనకు 100 అయితే ఎన్ని రోజులు చాలా రోజులు సంతోషపడ్డాం కదా. ఒకసారి 50 వస్తుండే, 60 వస్తుండే, 2 వస్తుండే, 3 వస్తుండే, అలాంటిది 100 వేసుకునే వాళ్ళకి 95, 96 వచ్చిన మనం సంతోషపడడం గుర్తుందా? అదే ఇది. అది ఇది అందుకెళ్ళి రిలీజ్ అయింది ఇది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడు, దాన్ని ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ ఫార్మింగ్ నుంచి కూడా మనకు రిలీజ్ అయింది. సెప్టెంబర్ 23 వరకు కూడా మనకు ఆ ఫార్మింగ్ లో రిలీజ్ అయ్యింది కూడా. సెప్టెంబర్ 24 నుంచి మాత్రం అయిపోయింది. అదే అంటారు దాన్ని. ఇక్కడ 191 ఉన్నాయి. ఇప్పుడు క్లిక్ చేయండి ఒకసారి, రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినంత మాత్రం ఏమవుదు, మళ్ళీ ప్రొసీడ్ అవ్వడానికి మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏమిచ్చాడు 100 నుంచి 500 స్టేక్ పీవీస్ అంటే గెట్ రివార్డ్ అన్నాడు. అంటే 100తో చేయొచ్చు మనం. సారీ 500 to 5000 మల్టిపుల్. సో 500 అయ్యాక మీరు ఏం చేయరు అది ఇక్కడ. ఓకేనా? సో మీరు ఇప్పుడు దీన్ని మర్చిపోండి. టైం పడుతుంది దీనికి. ఇప్పుడు 500 అయితే ఇది కూడా స్టేకింగ్ చేయొచ్చు అంటున్నాడా ఏమిటి? అవును, చేయొచ్చు అంటున్నాడు. చెప్తున్నాడు స్టేక్ పీవీసీ టు గెట్ రివార్డ్. అవును, మరి రివార్డ్ ఇస్తాను అంటున్నాడు. అదే న్యూ వాలెట్ స్టేకింగ్ అంటున్నాడు, చేస్తే ఇస్తాను అంటున్నాడు. అదే సో దాన్ని చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది అనేది. అది ఎవరికి తొందరగా ఫాస్ట్ గా అవుతాడని చెప్పాను మేడం. ఎక్కువ అప్పట్లో స్టేకింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది అట్లా. సీడ్ ఫండింగ్ అప్పట్లో ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఎక్కువ రిలీజ్ అవుతుంది. మేబీ ఇప్పుడు నాకు కూడా ఉండి ఉంటది. शेर सिंह सर ఉన్నారు. ఓకే, वेट कीजिए सर जी, 2 मिनट के बाद मैंने आपसे वेलकम बोलता हूँ. మేడం ఇంకా చెప్పండి మేడం. సార్ ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్ చూద్దాం. ఇందాక వచ్చింది పెండింగ్ అయిపోయిందేమో. క్లిక్ చేయండి, పర్లేదు, ఉన్నాం కదా అక్కడనే, ఏముంది చేయండి. అదే మనం ఇన్నే ఉన్నాం కదా, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన పని ఏముంది. మీరు ఏది ఇక్కడ చూడాలనుకుంటే అది ఇక్కడ చూడండి. రానే వచ్చాము ఇక్కడికి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇక్కడ రావడం ఏంటి, వచ్చాం కదా, ఇన్నే ఉన్నాం కదా. అయిపోయినట్టుగా సార్ ఇది మాకు కొద్దిగా ఇప్పుడు వచ్చింది. చూడండి ఇక్కడ పెండింగ్ లో లేదు. రేపు నుంచి మీకు దానికి ఎర్నింగ్ చాలా అవుతుంది. ఇక్కడ చూసుకోవాలి మనం. ఇక్కడ ఏం చేయాలంటే ఆ 100 ఎక్కడ కలిసింది. ఇప్పుడు మీరు ఇందాక 2000 చూడండి, ఇక్కడ 8325 ఉంది కదా. ఫస్ట్ ఎంత ఉండే 6325 ఉండే కదా మేడం, అవునా? అక్కడ కలిసింది. తో రివార్డ్ అనేది రేపు నుంచి ఏమవుతుంది, వెయ్యండి. ఇప్పుడు మీరు చేసింది మేడం టోకెన్ స్టేకింగ్ ఎంత, 2000 సార్ చేసింది. 1000 ఓకే. ఇంతకు ముందు 7325 ఉండే కావచ్చు. సో ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ మీకు ఇక్కడ ఏమవుతుంది, 2 పీవీస్ మెడల్ వస్తూ ఉంటాయి రేపటి నుంచి, అవును కదా. రేపు ఇక్కడ కుడి సైడ్ లో రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడ 2 పీవీస్ మెడల్ కనబడతాయి రేపు మీకు. ఇది చూడండి ఇక్కడ మీరు దాని కింద కూడా ఒకటి 1000 తో చేశారు. సో ఐ థింక్ 24 నవంబర్. దానికి కూడా రోజు 2 పీవీస్ మెడల్ వస్తున్నాయి, అంతే కదా. 15 days అయింది, 30 అయిపోయి అంటే రోజు 2 ఇట్లా అనమాట. ఇదే కౌంటింగ్ మనది. 10,000 చేద్దాం అనుకున్నా, వచ్చాను సార్. వెరీ గుడ్, నో ప్రాబ్లం. అయినా వస్తున్నారు కదా మేడం, ఇంకే మీరు రీచ్ అవుతారు. ఇంకే ఇప్పుడు 2000 ఉన్నట్టు అనిపించింది. మరి ఎందుకు అక్కడ ఉన్నాయి కదా ఇంకా, మరి 1160 మరి ఎందుకు చూసుకున్నారు మరి అవి కూడా చేయకుండా? అంటే అక్కడ ఉండాలి కదా సార్ కొన్ని. అక్కడ 100 ఉంటే సరిపోతుంది కదా. ఏం కన్ఫ్యూజన్ అవుతున్నారు మేడం? 100 లోనికి వెళ్ళడానికి 100 కదా ఇప్పుడు. అవును, అది 100 లేవు సార్, తక్కువ. సార్ మేడం ఎక్కడ సార్ 1168 ఉంది. 1100 ఉన్నాయా? ఓకే, అంటే 1000 కనెక్ట్ వ్యాలెట్ స్టేక్ సార్ మీరే చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి మీరు ఎన్ని నాకు కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 3 గీతల టచ్ చేసి మళ్ళీ వ్యాలెట్ బోర్డు ఓపెన్ చేయండి మేడం, అప్పుడు తెలుస్తుంది. కరెక్టే. నాకు ఎందుకు 2000 పైన ఉన్నట్టు అనిపిస్తుంది మేడం, అందుకంటున్నా. ఒకసారి చూడండి. 2000 పైనే ఉంది. 2000 పైనే ఉంది, బట్
హండ్రెడ్ పూర్తి ఒక్క లేదా? వంద లేదు ఓకే, అనుకుంటున్నా. అలాగా. 2000 పైన అట్లా అంటున్నారా? సరే సరే, అయితే పర్లేదు. అదే మరి నేను ఎందుకు అన్నానంటే ఎందుకంటే మరి ఎలాగో చేసుకోవాలనుకున్నాం కనుక ఆవడం ఎందుకని నేను అనుకున్నాను అనమాట. ఉన్నాయి కావచ్చు అనుకుని. ఓకే, పర్లేదు, లేకుంటే కొంచెం వెయిట్ చేయండి, పర్లేదు. కరెక్ట్, లేవు మీరు అన్నట్టుగా లేవు మేడం. 1057 అదే మాత్రమే నేను ఉంది. 2000 చేయొచ్చు అని చూసా గానీ మళ్ళీ 57 లోపలికి వెళ్ళాలనుకున్నది కానీ మళ్ళీ ఆగా. లోనికి వెళ్ళడానికి మీకు ఉండదు అనమాట. టోకెన్ ఫార్మింగ్ స్టేటస్ లోకి మళ్ళీ వెళ్ళడానికి మీకు ఉండదు. కరెక్టే. వేరే వ్యాలెట్లు ఏమైనా లేవా? ఇంకొక 50 కానీ 43 కానీ వేరే వ్యాలెట్లో లేవా? ఉంటాయి లేవచ్చు సార్, కావచ్చు. ఉంటాయి మరి బిఎన్బి ఉన్నప్పుడు సార్ మేడం దగ్గర కొంచెం బిఎన్బి చేయండి, అయిపోతుంది. సార్. బిఎన్బి ఎక్కువ ఉంది మేడం దగ్గర. ఉంటాయి. బిఎన్బి ఉంచుకోండి, పర్లేదు. ఏంటంటే నేనేమంటున్నానంటే వేరే వ్యాలెట్ లో ఒక 43 ఉంటే గనక, అంటే అక్కడ కూడా 140 ఉంటే కనుక దీంట్లో 43 ఇక్కడికి పంపించుకుంటే మళ్ళీ ఈ 1000 నిలబడడం ఎందుకు? ఈ రోజు నుంచి మళ్ళీ రేపు నుంచి మీకు రివార్డ్ స్టార్ట్ అవుద్ది కదా అని నా ఆలోచన. అవును సార్, చూపిస్తా ఉండండి అయితే. చూపించే ముందు ఒక పని చేయండి, ఇక్కడ చేసేయండి, ఉంది కదా, చేసేయండి కదా, ఏముంది. ఓకే, వేరే వ్యాలెట్కి వెళ్ళిపోయారు. ఓకే, మళ్ళీ లేకపోతే సరే ఇందులో 330 ఉన్నాయి. మరి ఇంకేం 330 ఉంది, మరి ఎందుకు చేసిపోతున్నారు మేడం? కొట్టేసేయండి నెలకు. అక్కడ రిసీవర్ స్కాప్ చేసుకొని ఒక 43 అందులో కొట్టేసేయండి. ఇందులో నుంచి అందులో కొట్టేసేయండి 43 కలర్స్. టెన్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ 1000 చేసేస్తారంటే పని అయిపోయి. బిఎన్బి కూడా ఎక్కువ ఛార్జ్ లేదు, ఏముంది అలా 0.02 బిఎన్బి ఛార్జ్ చేస్తుంది కనుక చేసేయండి. 9000 అయితే ఇంకొక 1000 మాత్రం ఆ టార్గెట్ మీది ఫినిష్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఒక 100 అయితే, మళ్ళీ ఒకసారి ఒక 1000 అయితే. సెండ్. ఎన్ని కావాలి సార్ మనకి? 50 పంపించిన 43 అవసరం కానీ 50 పంపించేయండి. 43 అవసరం కానీ 50 పంపించేయండి. ఏముంది, మీ వ్యాలెట్ కదా. ఏంటి నాట్ ఎనఫ్ బ్యాలెన్స్ అని వచ్చింది? ఒక్క అలా వస్తుంది అప్పుడప్పుడు. మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. మీరు అక్కడ యూఎస్డిటీ అనేది క్లిక్ చేశారు చెప్పండి. ఓకే, ఇప్పుడు చేయండి. మళ్ళీ సెండ్ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రాయండి. ఇక్కడ యూఎస్డి అని క్లిక్ చేస్తే అది అందుకని చెప్పి 50 యూఎస్డి సంబంధించిన పీవీసీ లేదు మీ దగ్గర, అందుకని 50 రాయాలి. అంటే పీవీసీలు రాయాలి ఇక్కడ 50 అని, అంతే తప్ప మీరు ఏం చేశారు ఇందాక పీవీసీ మీద క్లిక్ చేస్తే అది యూఎస్డి అవుతుంది, యూఎస్డి మీద క్లిక్ చేస్తే పీవీసీ అవుతుంది, ఎట్లా అనమాట. అవును. ఓకే చేయండి ఇప్పుడు. సార్ 0.42. ఏం పర్లేదు. ఇక్కడ ఇక్కడ ఎందుకు తగ్గించాలి? మీరు ఏం చేయొద్దు, దీన్ని అవసరం లేదు ఇక్కడ. అయినా లేదు అక్కడ తగ్గించారు, ఇక్కడ 9 లేదు సార్. అలా ఇక్కడ ఏం పెద్ద మీకు ఏం పోదు అట్లా. అలాంటి సిస్టమ్ కి ఇద్దాం కొంచెం, సిస్టమ్ అలా మనకి మంచిది. ఓకే, ఇప్పుడు ఇక దానికి వెళ్ళండి. ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి టక్కుని చేయండి. ప్రాసెసింగ్ ఉంది. ఓకే, ఇది అవసరం లేదు, క్లిక్ చేయండి. ఇంటూ నొక్కేసేయండి. దాని పని కొట్టేయచ్చు, దాని పని చేసుకుంటారు. ఓకే, సో కట్ అయిపోయి 330,780 ఆ వ్యాలెట్కి వెళ్ళండి. ఆ వ్యాలెట్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే కనబడతాయి, అంతే. కొద్దిగా రిఫ్రెష్ చేయండి, వచ్చేసి చూసారా? మీరు దాని గురించి అక్కడ వెయిట్ చేయవలసిన పనిలే. సో ఇప్పుడు మళ్ళీ డాటా ఓపెన్ చేయండి, డాటా అందుకే లైవ్ లో చేస్తాను. ఇప్పుడు మీరు లైవ్ లో చేస్తే దీనివల్ల మళ్ళీ మనకు వినేవాళ్ళు, మీటింగ్ లో ఉన్న వాళ్ళు నేర్చుకుంటారన్న ఆలోచనతో చేయడం అంతే.
ఉమ్. ఉమ్. నేను కూడా అప్పుడప్పుడు కొందరి వ్యాలెట్లు ఇక్కడ ఓపెన్ చేసి చేస్తా ఉంటాను. ఎందుకంటే అది వేరే వాళ్ళకి తెలియడం గురించే, లేకపోతే మనము ఇక్కడ మీటింగ్ లో ఉమ్. చేయాల్సిన పని లేదు. లేదు సార్. ఏదైనా అప్డేట్ లేకపోతే ఇప్పుడు ఉందనుకోండి మనం ఏడు చేయం. ఉమ్. ఏమైనా కొత్త అప్డేట్లు మాట్లాడే ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేస్తాం, చేయము అట్లా. అవును. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయితే సార్. కంగ్రాచులేషన్ అర్జున్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది సార్. కంగ్రాచులేషన్ అర్జున. ఉమ్. తమిళలో ఓకే ఓకే. యూట్యూబ్ లో దొరుకుతుంది. ఓ బాగుంటుంది చూడండి. కన్నడనా? కన్నడనా? లేదు లేదు, తెలుగే. తెలుగేనా? ఓకే. తెలుగులోనే తమిళ మీడియా అని ఒక పెద్ద సంస్థ అన్నమాట అది. దాంట్లో ఓకే ఓకే. వస్తాయి. ఆహా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడే చూసాం నాగప్రసాద్ సార్ మేము. ఒక నిమిషం ఉండండి, ఈ మేడం అయిపోతుంది, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. ఎవరన్నా అర్జెంట్ వాళ్ళు ఉన్నారేమో పాపం. లే 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 లే, ఏం పర్లేదు ఏం పర్లేదు, అయిపోతుంది మీది కదా, ప్రాబ్లం లేదు. ఎంతసేపు లోడ్ అవుతుంది ఇది కూడా. అంటే మనం తొందరగా కావాలనుకుంటే లేట్ ఆహా, అవుతుంది. అవును. దాంతో పాటు దాన్ని వదిలేసామంటే మామూలుగా అయిపోతుంది. అదే. పాలు కూడా సార్ పొయ్యి మీద పెట్టినప్పుడు ఉమ్. కొద్దిగా పక్కకి తిరిగితే చాలా పొంగిపోతాయి. దాని ఆ, ముందు నుంచి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎంత సేపు అయినా పొంగదు దగ్గర ఉంటే మాత్రం. అది భయం, మీ భయం కొద్దిగా అనమాట. అదే దీని మీద ప్లేట్ తీసుకొద్దాంలే మొదలు పెట్టాను కదా, ప్లేట్ వెతికాము, ఇలా పొంగి హమ్ అని పొంగిపోతాయి. పొంగిపోతుంది ఇక అయిపోతుంది. అది కూడా ఏంటి, స్టవ్ శుభ్రం క్లీన్ చేసుకున్న రోజు మాత్రమే పొంగుతాయి అవి. శాపం పెట్టినట్టుగా రే ఇప్పుడే కడుక్కున్నాను చక్కగా మొత్తం పొంగిపోయాయని అనిపిస్తుంది అనమాట. చాలా స్లోగా అయిపోతున్నాయి బాబు. ఏ నెట్ చూసినా ఎయిర్టెల్ అలాగే ఉంది, ఐడియా అలాగే. ఐడియా అయితే అసలు చెప్పక్కర్లా. ఉమ్. ఎయిర్టెల్ కూడా డల్ అయిపోయింది సార్ ఇప్పుడు. అసలు ఎంత స్లోగా ఉంది ఇది ఎయిర్టెల్. ఎయిర్టెల్ ఎయిర్టెల్ కూడా మీకు సిటీలో కూడా అలా వస్తే ఇంకా ఎలా యూటిలైజ్ చేయడం? అదే అదే అంటున్నా. అసలు ఏ నెట్వర్క్ కూడా కరెక్ట్ గా లేదు ఇప్పుడు. వీళ్ళు కొత్త ఎవరన్నా రావాలి. అంటే సిటీలో అయితే జియో బాగానే వస్తుంది. సిటీలో అయితే ఉమ్. అన్నీ ఉన్నాయన్నమాట. అందరం చెరో నెట్వర్క్ వాడతాం ఇంట్లో. అలా చేయడం వెళ్ళిపోతాం, చేయాలి. లేకపోతే కంటిన్యూ చేయి. ఏమైందంటే ఒకటి పని చేయలేకపోతే ఒకటి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ అందరం ఒకటే వాడితే అన్నీ ప్రాబ్లం. అలాగే. వైఫై పెట్టిస్తే వైఫై కూడా అసలు ఎంతసేపు అయినా లోడ్ అవ్వడం కిందకు ఉంటుంది. ఒక్క లైన్ తప్ప 2 లైన్ అవట్ల వైఫై కూడా. అలా వైఫై ఏది పెట్టించుకున్నారు? వైఫై ఎక్సెల్ సార్. ఆహా. ఓకే. ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. ఎక్సెల్ అలాగే ఉంది. అంతకుముందు ఏదో పెట్టిస్తే అది అలాగే ఉంది. అది మంత్లీ, అదే సారీ ఇయర్లీ ఎంత? ఇయర్లీ 2 ఇయర్లు అది ఎట్లా? మంత్లీ ఎంత 600 అనుకుంటా. మంత్లీ 600. ఓకే. ఏమో మా వాడే కట్టుకుంటాడు అవన్నీ. అది ఓకే, బట్ జస్ట్ అడుగుతాను క్యాజువల్ గా. అదే ఇంక వాడు మరి పెట్టించినప్పుడు మరి ఎంతో మరి ఇప్పుడు ఏమైనా పెరిగిందా ఏమిటి అనేది తెలియదు. ఓకే ఓకే. టూ 2020 వరకు అన్ని బాధ్యతలు నా నెత్తి మీద వేసుకుని చేశాను. ఇప్పుడు వదిలేశారంటారు. 20 నుంచి ఫుల్ రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా రిలాక్స్. ఇప్పుడు ఓన్లీ మీకేం కావాలో అది మాత్రమే మీరు చూసుకుంటారు అనమాట. అంతే. నాకేం కావాలో నేను మాత్రం చూసుకుంటే ఒకళ్ళు పట్టించుకోండి. 30 సంవత్సరాలు వాళ్ళ కోసం బతికాను. అంతేలే. ఇక వాళ్ళు ఒక లెవెల్ కి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిమీద పెట్టడమే బెటర్. అదే ఇప్పుడు ఇంకెవ్వరికి కాదు, మన కోసం మనం బతకాలని నేర్చుకున్నాం. కానీ చిన్నప్పటి నుంచి ఆ తెలివితేటలు లేవు సార్. ఇప్పుడు జనరేషన్ అయితే, నేను నిన్న అదే చెప్తున్నా ఇంట్లో, హీరోయిన్ ఏజ్ వాళ్ళు నెక్స్ట్ నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నేను ఎలా ఉండాలి అని నాకు సజెషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. చూసారా? హీరోయిన్ ఏజ్ అంటే 20-25 లోపు పిల్లలు
ఆడపిల్లలు మగపిల్లలు కూడా మేడం మీరు మీ గురించి చూసుకోవాలి, ఇప్పుడు మీ గురించి చేయాలని అట్లా గోల్డ్ కొనుక్కోవాలి, ఇంకా ఏవో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి ఇలా చెప్తున్నాను నాకు. కానీ ఆ ఏజ్ లో మనకు అసలు ఏం తెలుసు, అది అసలు ఇప్పుడు ఏమీ తెలియదు. జనరేషన్ కొంచెము ముందుకు వెళ్ళింది కనుక అట్లా అనమాట. అదే వాళ్ళు చెప్తుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మో ఇలా ఏమీ తెలియకుండా అలా బతికేసాం ఇది వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది ఇలా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి తెలివితేటలు వచ్చాయి కానీ మిగతా మ్యాచ్డ్ తెలివితేటలు రాలేవు ఆ, అదే అట్లా. సో ఇది మీకు చాలా కమర్షియల్. లేట్ అవుతుంది. అవును చాలా లేట్ అవుతుందండి సార్ ఇది. పాపం వెయిటింగ్ లో ఎంతమంది ఉన్నారు కానీ అక్కడికి ఇక్కడ రిఫ్రెష్ కొట్టినా కూడా మళ్ళీ అలాగే అవుతుంది. ఉమ్. అంటే మనము పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటదంటే పూర్తిగా అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మన వాళ్ళైనా కూడా. సో అదే మనకంటూ కొద్దిగా ఖచ్చితంగా మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉమ్, సో మనం మంత్లీ వర్క్ చేస్తే కనుక మంత్లీ కొంచెమైనా సైడ్ ఖచ్చితంగా వేయాలి. ఇయర్లీ అవును అయితే ఇయర్లీ, ఎందుకంటే వీలైతే మనీ రూపంలో లేకున్నా బట్ ఇంకేదైనా రూపంలోనే ఉంచుకోవాలి, లేదంటే మనీ రూపంలో ఉంచుకున్నా పర్లేదు, బట్ మనకంటూ ఒకటి ఉండాలి అనమాట. నీ సంపాదన ఆగిపోయినప్పుడు, అంటే ఎవరేమైనా మీరే అని కాదు, జనరల్ గా మాట్లాడుతారు, మన సంపాదన ఆగినప్పుడు వచ్చిన తర్వాత సో ఇంకా ఆగడం అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది ఎవరికైనా కూడా అంతవరకు ఉంటే. ఖచ్చితంగా ఉంటుంది. సో బట్ అప్పటి వరకు ఏమవుతుంది అంటే నీకు వచ్చింది కరెక్టే, నా వాళ్ళు అని చెప్పేసి నువ్వు ఖర్చు పెట్టేశావు. బట్ అవును బట్ వాళ్ళ దగ్గర నిలబడుతుందా అంటే అది నిలబడదు. వాళ్ళు కూడా ఇచ్చే కరెక్టే, కానీ ఏదో ఒక ఖర్చు అయిపోతుంది, అలా వాళ్ళకి కూడా ఖర్చు అయిపోతుంది. మిమ్మల్ని వాళ్ళు ఇవ్వలేరు, ఇచ్చిర్రు, అది విషయం వేరు కాదు అక్కడ. బట్ నీది ఆగిపోయింది, ఇప్పుడు నీకే లేదు ఏమి. అంటే వాళ్ళేమో పని చేసుకుని బతుకుతారు, బట్ నీకు పని చేసుకోవడానికి లేదు ఇక్కడ. ఏది ఇక్కడ ఉండదు. నువ్వేమో పని చేసడానికి లేదు, నీ ఏజ్ అవుతుంది, లేకపోతే సంథింగ్ ఇప్పుడు కొన్ని డిసీజ్ కూడా వస్తున్నాయి, చెప్పలేము, అదే దాని కూడా రాకూడదు కానీ అలా ఉంటుంది అనమాట పరిస్థితి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, సో నీ దగ్గర ఏముండదు, వాళ్ళని ఏమంటేనేమో వాళ్ళకు అప్పుడు వాళ్ళు నువ్వు ఇచ్చింది ఖర్చు అయిపోద్ది, వాళ్ళు డబ్బు మన పని చేసింది వాళ్ళకే ఇచ్చింది సరిపోదు. లెక్క కూడా సో ఉండదు నేను సార్, ఇక్కడ అసలు ఇచ్చింది లెక్క కూడా ఉండదు, అది అప్పుడే మర్చిపో. అట్లా అదనమాట. మర్చిపోవాలంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, మీరు ఇచ్చారు అంతే కరెక్టే, మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనట్లేదు, బట్ అదే దేనికో యూటిలైజ్ అయిపోయింది, వాడేశారు, అయిపోయింది. అట్లా అన్నట్టు. సో మీకు ఇద్దామంటే వాళ్ళ దగ్గర ఉండాలి కదా, అదే అదనమాట. లేకపోతే చేతులు అంతే, అరే నేను ఇన్ని చేశాను నువ్వు అంటావు, నువ్వు ఎంత చేసినా లేదు ఎవరికి అట్లా. దట్స్ ఇట్. సో ఇవన్నిటికంటే కొద్దిగంతా మనకంటూ కొంచెం అనేది సైడ్ చేయాలనేది ఆలోచన. సో అలాగే ఓకే, ఎనీవే మేడం మీరు చేయండి, పర్లేదు. ఇక్కడ మీకు చేయడం అర్థమైపోయింది, అంతా అర్థమైంది మీకు. మనం కొద్ది సెషన్కి వెళ్ళిపోదాం, ఇంకా టైం కూడా ఓకే అవుతుంది సార్. కనుక. ఏరోప్లేన్ మోడ్ పెట్టుకొని మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి మేడం, ఓపెన్ అవుతుంది మీకు. ఓకే సిగ్నల్ సార్. ప్రాబ్లం చాలా ఎక్కువ అని మీకు ఏరోప్లేన్ మోడ్ పెట్టుకోండి, ఓకే మళ్ళీ వచ్చేస్తుంది. ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి, మీకు వస్తుంది. ఓకే, సో ఎనీవే అందుకని ఈరోజు ఒకటి గ్రూప్ లో కూడా నేను ఒకటి షేర్ చేశాను. ఏమంటాడంటే, మనము ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకే ప్లేస్ లో పెట్టకద్దంటాడు. ఏదన్నా మనం ఇన్వెస్ట్ చేస్తే కూడా దాన్ని మొత్తము ఒకే దాంట్లో పెట్టకు అంటాడు వాళ్ళు, వారెన్ బఫెట్. సో ఇక్కడ మనకి ఈ సంస్థలో షేర్ చేస్తున్నా, కొంతమంది అవుతుంది, కొంతమంది అవ్వదు, మళ్ళీ చెప్తాను కానీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈరోజు అనుకుంటా నేను షేర్ చేశాను గ్రూప్ లో. 1 minute. ఓకే, వరల్డ్ టాప్ రిచెస్ట్ మ్యాన్ లో ఒకరైన వారెన్ బఫెట్ ఏం చెప్పాడో తెలుసా? డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే ఇక్కడ అంటే మన మనీ ఏదైతే ఉందో అది మనీని పుట్టిస్తుంది కదా, సో అదంతా అందుకే ఇక్కడ ఎగ్స్ రూపంలో వాడాడు అనమాట. సో ఒకే ప్లేస్ లో దాన్ని ఉంచకుండా, అంటే ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా, ప్రతి దాన్ని ఆ పెట్టుబడి అనేది ఒకే ఒక దాంట్లోనే కాకుండా మల్టిపుల్ వ్యాపారాల్లో పెట్టాలి.
పెట్టుబడి అంటే డబ్బు మాత్రమే కాదు, టైం కూడా ఒకదాన్ని నమ్ముకొని కూర్చుంటే ఎలా అనేది అంటే ఇది మన మాట కాదు. సో మన ఇక్కడ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఎనివే అందరికి స్క్రీన్ షేర్ అవుతుందా ఇది? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో కొంతమందికి అవ్వదు. ఓకే, నేను అందులో చర్చిస్తా. అయితే అర్థమైంది కదా, కొద్దిగా ఇందులో చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి అట్లనే. నాకు తెలుసు, ఎందుకంటే ఇది సామ్సంగ్ లో ఎందుకో మరి తెలియదు కానీ చాలా చేంజెస్ చేశాను కానీ కొన్నిట్లో అవ్వట్లేదు. ఓకే, 1 minute. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, మంచి 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 విషయాలు. ఓకే, ఏమైనా మాట్లాడుకుంటున్నారు సార్? అడ్మిట్ చేసుకున్నట్టున్నారు. నేను స్క్రీన్ షేర్ లో ఉన్నాను కనుక నాకు ఎవరైనా కనబడదు. ఓకే డియర్ పార్ట్నర్స్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ మీరు బిట్వీన్ ఇప్పటిదాకా నేను మరి ఎవరు మాట్లాడడానికి మనం కుదరలేదు కనుక మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? సరే సార్, క్లియర్ అండి. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చి స్క్రీన్ షేర్ చేస్తాను, అప్పుడు మీకు అందరికి కనబడతాను అనమాట. చూడండి సార్, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎస్, ఒకటి రోజు కంపౌండింగ్ అంటే మీకు వచ్చిన దాన్ని చేసుకోవడం కూడా ఆపుకోవద్దు. బిఎన్బి ఖర్చు అవుద్దనో లేకపోతే అదో ఇదనో. తర్వాత ఉపసంహరణ అంటే విత్డ్రాల్ మిస్ కూడా చేసుకోకండి. అంటే అవసరం ఉన్న వాళ్ళు విత్డ్రాల్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. నేను డ్యూటీలో అంటే జాబ్ చేస్తూ ఆ టైంలో నేను ఇక్కడ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ ఇప్పుడు టాప్ రిచెస్ట్ మెన్ లో ఒకరైన వారెన్ బఫెట్ ఏం చెప్పారంటే, సో మన పెట్టుబడి ఏదైతే ఉందో ఒకే దాంట్లో కాకుండా మల్టిపుల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. ఓకేనా? సో డబ్బు అయినా తర్వాత టైమింగ్ అయినా కూడా. అర్థమైందా? ఈ 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. డబ్బు అయినా టైం అయినా ఒకే దాంట్లో పెట్టుకొని ఒకే దాంట్లో నమ్మకం పెట్టుకొని కూర్చుంటే సో అది మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఓకే, నేను మళ్ళీ డీప్ గా వెళ్ళాను. అయితే ఇక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్ చేయడానికి ముందుగా మీ డైరెక్ట్ కీని 2 వ్యాలెట్లలో దేనిలోనైనా డిపాజిట్ చేయండి. డైరెక్ట్ కీ అంటే ఏంటంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏ అండ్ బి అని మన కింద ఉంటాయి. ఓకే, అక్కడ కీ అన్నాడు, డైరెక్ట్ కీని అన్నాడు. కీ అంటే చాబీ లెక్క వాడాడు అనమాట. ఉదాహరణకు మీరు 100 USD వ్యవసాయం చేయాలనుకుంటే కనీసం మీ 2 డైరెక్ట్ వ్యాలెట్లలో 100 వ్యవసాయం చేసి ఆపై అంటే ఫార్మింగ్ అంటే కదా, ఫార్మింగ్ దాన్ని దీని వ్యవసాయం అని ఇక్కడ అది మన గూగుల్ ట్రాన్సాక్షన్ లో అట్లా జరుగుతుంది. వ్యవసాయం వస్తుంది అనమాట. ఆపై 100 USD తో మీ సొంత వ్యవసాయం చేసుకోండి. గమనిక. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీకోసం వ్యవసాయం చేసుకున్న 2 వ్యాలెట్లు మరియు మీ డైరెక్ట్లు ఒకే తేదీన అంటే అదే రోజున చేయాలి. తద్వారా మీరు 0.7 వేగం పొందుతారు. ఓకేనా? ధన్యవాదాలు, మీ రాజేష్ కువైట్. ఓకే, ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ రోజున ఇలా మరి పెట్టాల్సి వచ్చిందంటే ఏమైనా చేంజ్ వచ్చిందా అంటే రాలేదు, యాసిడీ సేమే ఉంది. బట్ ఇది మనకు ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మరి ఈ విషయాన్ని మాకు తెలియజేయడం జరిగింది. దానివల్ల మేము ఇక్కడ చేసాం. అంటే కొన్ని రోజుల తర్వాత లేకపోతే 1వ తారీఖు తర్వాతనేమో మారొచ్చు, చెప్పలేము. అంటే మారొచ్చు అంటే ఏంటి మారొచ్చు మీరు అనొచ్చు కదా. ఏమో అంటే ఇది కూడా మనకు క్లారిటీ రాలేదు ఇక్కడ. మారొచ్చు అనేది ఏంటంటే ఇప్పుడు మనమైతే ముందు చేసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మెయిన్ వ్యాలెట్ మీ కింద 2 వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ వ్యాలెట్ ఇది మాత్రం ముందుగా చేయకండి. అది మామూలుగా ఇప్పుడు కూడా అట్లే ఉంది, అప్పుడు కూడా అట్లే ఉంది. సో ఇక్కడ కింది వ్యాలెట్లు ఒక్కోసారి ఏ అండ్ బి ఉంది కదా ఇక్కడ మనకు. ఓకే, ఏ అనే వ్యక్తి తను మీకు చెప్పో చేసేసాడు.
ఓకేనా. అయినా మీరు చెప్పకపోతే 6 రోజులు చూడలేరు. అయినా కూడా నువ్వు 6వ రోజు చూసినా కూడా ఇంకో వ్యక్తి చేసిన తర్వాత మీరు 100తో చేసుకుంటే అది 0.7కే ఎలిజిబుల్ అవుతుంది. ఇట్స్ ఓకే, బాగుంది. బట్ అది చేంజెస్ అవ్వచ్చేమో అన్న అర్థం సార్ దీనికి. ఈ రోజున ఇది పెట్టడానికి కారణం అంటే అది అందరూ ఒకే రోజు చేయాల్సిన అవసరం ఉంటది కావచ్చు అనేది ఇక్కడ ఈ మెసేజ్ ఒక అర్థం అన్నమాట. ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే ఏం చేంజెస్ జరగలేదు, అలాగే ఉంది. ఓకేనా. కింది వాళ్ళు చేసినాకనే మనం చేయాల్సింది, అది ఒకటి అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు చేసిన తర్వాత 6 రోజులకు చేసుకున్నా కూడా మనకి మెయిన్ వ్యాల్యూట్ 0.7కి వస్తుంది ఖచ్చితంగా. బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసిన మెయిన్ వ్యాల్యూట్ చేస్తే మాత్రం అది సేమ్ డే చేసుకుంటే 0.7, నెక్స్ట్ డే అయితే 0.6, నెక్స్ట్ డే అయితే 0.5, ఇలా తగ్గుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగచ్చు నాకు మీరు. ఒకటి ఇక్కడ మనం ఇక్కడ కంఫర్టబుల్ అయ్యాము, కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు అని నేను వాడుతున్నాను మీకు. ఎందుకు కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే, సో అయితే నేను ఓన్లీ పెట్టుబడి పెట్టుకుంటాను, లేకపోతే రీకంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తాను అన్న ఒక ఆలోచనలో పూర్తిగా లీనమైపోయాను. సో నేను ఎవరికి ఈ యొక్క విషయాన్ని అందజేస్తే నేను లయబిలిటీ అవుతానేమో అనుకుంటున్నాను ఈ రోజులలో. లయబిలిటీ అంటే నేను తన బాధ్యత తీసుకునే వాడిలా అవుతాను అంటున్నారు. బట్ మీరు చూడండి, మనకు ఒక పీవీసీ అని ఒక పల్లవినే కాదు, ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి సార్. ఇలాంటి ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి. ఆ బిజినెస్లలో కూడా సార్ చేంజెస్ వస్తున్నాయి సార్. మనం అనుకుంటున్నాం, ఇక్కడ నేనే మాట్లాడాను ఎన్నోసార్లు, ఇక్కడ మనం ఈ రోజు ఒక అప్డేట్ వచ్చిందంటే ఇది పూర్తిగా అర్థం చేసుకొని ఇంకొకరికి చెప్పేలోపు మారుతున్న మాట వాస్తవమే. బట్ ఇక్కడ నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం, మారాలి, కిందికి మీదకి జరగాలి, అప్పుడే దట్ ఈస్ ద లైవ్ అండ్ లైఫ్. వేరే బిజినెస్లలో కూడా సార్ మారుతున్నవి. అంటే మారడం అంటే ఏంటి సార్? తో అది స్టార్ట్ అయిన నాడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. తర్వాత అది అనుగుణంగా జరగకపోతే చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. లేదా బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో బట్ మనం ఇక్కడ, నేను అందరిని అనట్లేదు దయచేసి, అయితే కంఫర్ట్ జోన్ లో ఉన్నాము, వెళ్ళిపోయామంటే అందులో నేను కూడా ఉన్నాను మరి ఎందుకంటే మళ్ళీ నేను ఇంకొకరు అనడానికి కాదు, నేను కూడా ఉన్నాను. ఎందుకు అంటే మరి సంవత్సరంలో ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చావు అంటే వేల మీద లెక్క పెట్టచ్చు. 1 year లో నువ్వు ఎంతమందిని, నన్ను అడిగితే మీరు అడిగితే చెప్తున్నాను, వేల మీద చెప్పచ్చు. అంటే అంత రేషియో తక్కువ. ఎంత తక్కువ చూడండి రేషియో. సో ఇక్కడ ఎందుకు మనం చేయట్లేదు అంటే లయబిలిటీ, అంటే మనం బరువు బాధ్యత తీసుకోవస్తే అంటే మన మీదనే పడతారు అన్న ఒక ఆలోచనలో మనం చేయట్లేదు. బట్ వేరే బిజినెస్ లో మీరు చూడండి, వాళ్ళు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, మనల్ని కూడా తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇస్తున్నారా? మీరు ఎప్పుడన్నా చూసారా? నో, అక్కడ కూడా గ్యారంటీ ఇవ్వట్లేదే. సో మనం ఇక్కడ ఎందుకు భయపడుతున్నాం? అది నాకు అర్థం కాలేదు. ఓకేనా. సో ఎనీవే, దానికి కొన్ని విషయాలు ఇక్కడ నేను మీకు షేర్ చేశాను. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క మొదటి కొన్ని నెలల కోసం ఈ 3 లక్ష్యాలను చేయండి. ఎస్, ఖచ్చితంగా. సో ఇది మనకి ఎప్పటికప్పుడే 3 నెలలు, మళ్ళీ ఈ 3 నెలలు అయిపోయింది అంటే 3 లక్షలు, ఒక నెల అయిపోయిందంటే ఇంకో నెల మళ్ళీ ఫ్రెష్, మళ్ళీ కొంచెం ఇంకో మళ్ళీ ఫ్రెష్. యాక్చువల్ నన్ను అడిగితే ఈ బిజినెస్ లో రోజు ఫ్రెష్. ఈ రోజు నువ్వు లేసావు అంటే ఎంతమందికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది ఏ విధంగా కాంటాక్ట్ వాళ్ళని అవ్వాలి, నీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ ఏంటి, తర్వాత ఆ కాంటాక్ట్ లిస్ట్ లో కూడా సో నియర్ అండ్ డియర్, దూర బంధువులు, ఫ్రెండ్స్, అజ్నబీ అంటే మనకు తెలియని వాళ్ళు, మనకు వాళ్ళు తెలుసు, మనకు వాళ్ళు తెలియదు. ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు నెంబర్ 1 చూడండి, ఇక్కడ వ్యాపారాన్ని అర్థం చేసుకునే లక్ష్యం. మీరు వ్యాపారం యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోవాలి. అంటే విధి విధానం అంటే కదా, ఇప్పుడు మనము ప్రాజెక్టు గురించి ఆదాయ ప్రణాళిక, వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యాపారాన్ని నిర్మించడానికి వివిధ కార్యకలాపాలు మరియు వీటన్నిటిపై అవగాహన పెంపొందించుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటి అంటే ఈవెంట్లకు వెళ్ళడం మరియు సీనియర్ల నుండి మార్గదర్శకం
మార్గదర్శకత్వం తీసుకోవాలి 100%. సో ఇక్కడికి మనం వస్తున్నాము, చాలా మంది మరి ఎంత నేర్చుకుంటున్నారు, ఎంతమంది నేర్చుకుంటున్నారో తెలియదు. సో మనం ఈవెంట్లు అంటే జరగట్లేదు కానీ ఆ మధ్యన సో మనకు డైలీ మీటింగ్ అయితే నడుస్తున్నది. సో దగ్గర ఉంటే కనుక మీరు పోయి కలవచ్చు, ఇలాంటి నేర్చుకోవాలి ఖచ్చితంగా ఇవి. సో నెంబర్ 1 అదేనమాట, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. సో వితౌట్ ఇవన్నీ అంటే వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఏ విధంగా మనం ముందుకెళ్తాం, ఏ విధంగా మనము మనీ పెడితే ఏ విధంగా మనకు మనీ బయటకు వస్తుంది అనేది కూడా మనం దాన్నే అంటాం వ్యాపారాన్ని అర్థం చేసుకోవడం అని. ప్రాథమికాలు అంటే ఏంటి, మరి ఎలా చేయాలి, ఏ విధంగా ఎవ్రీడే ఎంత వస్తుంది, మనకు ఎంత పెడితే ఎంత వస్తుంది, ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి. అంటే మన లెక్క ప్రకారం మాట్లాడుకుంటే, మన పీవీసీ గురించి మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ గురించి ఆదాయ ప్రణాళికలు ఏమున్నాయి సార్. ఇప్పుడు మనము టోకెన్ కొనుక్కొని పెట్టుకొని పెరుగుతుంది అంటే అది అన్నిట్లో ఉంది సార్. ఇది ఒకటే కాదు, అవసరం లేదు అట్లా అనుకుంటే. ఇదే ఎందుకు మరి పీవీసీ ఎందుకు, మనకి పీవీసీలో స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూడాలి. టోకెన్ మనం కొనుక్కొని పెట్టుకొని ప్రైస్ పెరిగిన తర్వాత అమ్ముకోవాలనుకుంటే పీవీసీ కాదు సార్, ఎన్నో ఉన్నాయి. బట్ పీవీసీ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? అదే ఇక్కడ దీన్ని అంటారు మనము ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటి, ఏ విధంగా మనీ అనేది ఎర్న్ అవుతుంది, ఏ విధంగా మనకి పర్సెంటేజ్ ఎంత వస్తుంది, మరి ఎంత పెడితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఇవి తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకుంటే మనం వేరే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెంబర్ 2, వ్యాపారంలో ఉండాలనే లక్ష్యం ఉండాలి మనకు. ఏదైనా పరిస్థితి లేదా కొత్త కార్యాచరణలో నిపుణుడిగా మారడానికి సమయం పడుతుంది. అయితే ఇక్కడ మనము నిపుణుడు అంటే ఏంటి, ఇక్కడ ఎనాలజిస్ట్ అంటే ఇప్పుడు మనం ఎనాలజిస్ట్ ఎలా అయ్యాము అంటే ఒక గత 5 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు ఈ విధంగా ఉన్నామా? లేదు. సో అప్పుడు నిత్య విద్యార్థులము. ఎగ్జాంపుల్, కొంతమందిని ఇప్పుడు నిద్రలో లేచి, ఇప్పుడు ఇందాక మేడం అన్నారు ఇక్కడ ఏముంటుంది అక్కడ ఏది ఉంటుందని అడిగారు. అది మనము ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఎవ్రీడే మనం ఓపెన్ చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం, తర్వాత ఇంకొకరికి చెబుతున్నాం, మనం చేసుకుంటున్నాం. మన వ్యాలెట్ని మనం ఒక రోజు 10 సార్లు 20 సార్లు ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాం. కనుక ఇక్కడ ఏమన్నానంటే వ్యాపారంలో ఉండాలనే లక్ష్యం ఉండాలి. ఏదైనా పరిస్థితిలో లేదా కొత్త కార్యాచరణలో నిపుణుడిగా మారడానికి సమయం పడుతుంది. ఎస్, నీకు అన్ని వచ్చిన వెంటనే మనకు తెలీదు. మీటింగ్ వచ్చిన రోజు కూడా మనకు తెలియదు, బిజినెస్ లోకి వచ్చిన రోజు కూడా ఇవన్నీ విషయాలు తెలియదు. ఈ రోజు నిపుణుడిగా ఉన్న వ్యక్తి కూడా ఒకప్పుడు ఒక విద్యార్థిగా ప్రారంభించబడ్డాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైతే ఇది మీరు అడిగితే కొన్ని సమాధానాలు వెంటనే చెబుతున్నాడో ఆ వ్యక్తి కూడా ఒకప్పుడు నీలాంటి వ్యక్తియే, అంటే నిత్య విద్యార్థియే. అలా రోజు వస్తూ తెలుసుకుని ఈ రోజు నువ్వు అడుగుతూ చెప్పగలుగుతున్నాడు, తనకు తానుగా ఏదైనా చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి కనీసం కొన్ని నెలల పాటు వ్యాపారంలో కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. మరియు చాలా త్వరగా నిష్క్రమించే బదులు దానిని బాగా అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. తప్పులు చేయకుండా ఉండండి, తప్పు చేయకూడదు. ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ మనీ రాదు, అసలు ఇది ఏంటో తెలీదు, అర్థం అవ్వదు, వేరే వాళ్ళకి చెప్పాలంటే చెప్పరాదు, అసలు నీకే అర్థం కాదు, డబ్బు రాదు. నువ్వు డబ్బు పెట్టున్నావు ఆల్రెడీ, డబ్బు ఎప్పుడు వస్తుందని చెప్పి అదొకటి అనుకుంటావు. బట్ డబ్బు రావాలంటే డబ్బు అనేది నీ దగ్గరికి రావడానికి దట్ ఇస్ ద అదర్ థింగ్స్ చాలా ఉంటాయి బై డిఫాల్ట్. అది ఆటోమేటిక్ గా నీకు రావాలి. కానీ నువ్వు డబ్బు గురించే పని చేయకూడదు, డబ్బు నాకు రావాలని చెప్పి నువ్వు పని చేయకూడదు. నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కనీసం కొన్ని నెలల పాటు అన్నాడు. కొన్ని నెలల పాటు అంటే 12 నెలలు కూడా అవచ్చు సార్, లేదా 24 నెలలు అవ్వచ్చు, 36 నెలలు అవ్వచ్చు. ఎస్, ఇట్స్ కంపల్సరీ. 36 నెలలు అంటే సార్ మామూలుగా 3 సంవత్సరాలు. ఎస్, ఖచ్చితంగా ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఇవి నెట్వర్క్ ఏవైతే ఉంటాయో అంతా ఈజీ అనుకుంటాం, కానీ కనబడుతుంది మనకి ఈజీ అనిపిస్తుంది. ఎవరైనా చెప్పంగానే ఎవరు మాట్లాడంగానే మనం వింటే మాత్రం ఈజీ అనిపిస్తుంది. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు డీప్లీ, మనం ఖచ్చితంగా లోతుకి వెళ్తే గనక మనకు తెలుస్తుంది. వావ్, ఎంత లోతుకి వెళ్తే ఇంకా అంత లోతు ఇంకా ఉన్నది, ఇంకా వెళ్తే ఇంకా ఉంది లోతు. సో అలా అర్థం అవుద్ది అనమాట. అంటే అప్పుడు మనము వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట, వెనక్కి రాకూడదు. ఎందుకంటే నువ్వు అప్పటిదాకా అంతా జర్నీ చేసి డోంట్ గో బ్యాక్, మళ్ళీ బ్యాక్ రావద్దు అనమాట, అలసిపోకూడదు. సో అట్లా నువ్వు 5 years కష్టపడాల్సి వస్తుంది సార్, 5 సంవత్సరాలు.
5 సంవత్సరాలు పడుతుంది టైం. బట్ ఇప్పుడు ఈ రోజున మనము చాలా మంది ఏంటంటే ఈ రోజు వచ్చి రేపు నుంచి డబ్బు రావాలి, దట్ ఇస్ ROI. ROI దగ్గర ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి సార్. ఈ ROI అనేది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న మనకి ఏది సీడ్ రివార్డ్ లో మనకు డైలీ వస్తుంది కదా, దాన్ని ROI అని అనొచ్చు అని అని పదం వాడినారు మన సార్. దానివల్ల నాకు ఇది గుర్తొచ్చింది. సో ఇక్కడ చాలా ఒక వ్యాపారంలో కొన్ని నెలల పాటు కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకొని మరియు చాలా త్వరగా అంటే తొందరలోనే నిష్క్రమించే బదులు అంటే ఇలా అయిపోయింది, అయ్యో ఇంకా ఇది లాభం లేదు అంటే దాన్ని నిష్క్రమణ అనేది మళ్ళీ బ్యాక్ రావడం, ఇక వద్దులే అని చెప్పి వదిలేయడం అంటారు దాన్ని. సో అలా కాకుండా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సమయాన్ని ఇవ్వండి అంటున్నాడు. సో సమయాన్ని ఇవ్వాలి సార్. నెంబర్ 3, వ్యాపారంలో టేక్ ఆఫ్ చేయాలనే లక్ష్యం అంటే ఏదైనా చేయడం ద్వారా నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం సాధన చేయడం. మీరు నిజంగా నేర్చుకునే మరియు ఏదైనా ఒక నిపుణుడిగా మారగల ఏకైక మార్గం కాబట్టి చర్యలు తీసుకొని పనులు కొనసాగించాలి. అంటే మీరు ఎలా, మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఎన్ని రోజులని మనము ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాము, ఒక సారి కావచ్చు, మేడం కావచ్చు, మనం వాళ్ళ ద్వారా వచ్చాము. బట్ మన లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఇలా టైం వెచ్చించి వీఆర్ గోయింగ్ టు సేమ్ అంటే నేను కూడా ఈ విధంగా తయారవ్వాలి అంటే నిపుణుడు అంటే ఏంటి సార్, ఎనలైజ్ నేను కూడా అవ్వాలి అనేది మన మనసులో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాధన చేస్తాం. సాధన అంటే దాన్ని ఒకదాన్ని 10 సార్లు చేసిందని చెప్పేసి 20 సార్లు, 20 సార్లు చేసిన 30 సార్లు అలా సాధన అలా చేసినప్పుడు అది మన శ్వాసలో అండ్ బాడీలో ఇనుక్కపోతుంది అనమాట. అలా ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే ఏమి చేసినా నీకు అదే గుర్తుంటది, అదే గుర్తుకొస్తుంది. సో నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను ఆ విధంగా తీసుకెళ్తుంది. ఓకేనా? సో మొన్నటి లెక్క చేసుకోకూడదు. ఏది సమోసాలు వాడుకున్నాం కదా, సమోసా మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో నీలోనే 2-3 ఉంటారు, ఇద్దరైతే ఖచ్చితంగా ఉంటారు నీలోనే. మనలోనే 2 ఉంటారు, మనసు అండ్ మైండ్. మనసు మైండ్ ఒకటేనా సార్? ఏమో తెలియదు, నాకు అంతా తెలియదు, మీరు అర్థం చేసుకోండి. సో మన మైండ్ అదే మన సమోసా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో మైండ్ తినమని చెప్తుంది, బాడీ వద్దని చెప్తుంది. అలా చేసుకోకుండా సో మనము ఏది వినాలి, ఏది వినకూడదు అనేది సో మనలోనే ఉంటది అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని గమనించండి, అర్థం చేసుకొని ఈ విధంగా ఈ 3 పాయింట్ల మీద నిలబడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకా ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకా మీరు ఏమైనా మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. వన్ మినిట్. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? స్క్రీన్ షేర్ ఆఫ్ చేయట్లేదు ఇంకా. టెలిగ్రామ్ లోకి వచ్చాం. 9 రైజ్ చేశారంటే చేయలేదు. ఓకే, సో ఎనీవే, సో ఎనీ లీడర్ మాట్లాడండి, చెప్పండి ఏంటి విషయాలు. ఇంకా మరి ఉన్నది 11 నిమిషాలే, అందుకని చెప్పేసి నేను బ్యాక్ వచ్చాను. ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా మీరు చెప్పాలనుకున్నా చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సూపర్. నేను ఈ రోజు స్టార్టింగ్ లో రాలేకపోయాను సార్, కొద్దిగా బయట బాగా ప్రాబ్లం గా ఉంది. అవును, అదే చూసాను నేను, మరి కనబడలేదు మరి అని. అవునవును సార్, అవును సార్. నిన్న కూడా సేమ్ అదే సార్, నిన్న కూడా అలాగే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చాను. ఈ రోజు హాఫ్ అన్ అవర్ లేట్, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బాగా ఇష్యూగా ఉందన్నమాట. అదే అనుకున్నాను. అంటే నేను ఈ రోజు కూడా నాకు లేట్ అయింది, బస్ లో వస్తున్నాను, మీటింగ్ అయితే స్టార్ట్ చేశాను, సైలెన్స్ గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే సార్, ఆఫీస్ లో ఉంటే ఓకే నో ప్రాబ్లం, కానీ బయట మాత్రం యూజ్ చేయడానికి లేదు సార్. దాని గురించి మన ఇక డ్యూటీలో ఉన్నామంటే అది అక్కడ మనకు ఫీల్ అయితేనే మనము ముట్టాల్సి వస్తుంది, ఇక మనకు తెలియదు ఏముంది. ఇంకోటి సార్, మనకి బుధవారం
ఆ, ఒక 15 మంది ఎంతమందో సార్ ఇలాగా మన కోవిడ్ మీట్ గురించి ఉమ్. పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రమ్మని జహరాకి రమ్మని ఇన్వైట్ చేశారు సార్. ఓహో అలాగా. జహరా అన్న. ఆ, ఓకే. జహరా సార్ మొత్తం అందరు కలిపి అంటే 15 మంది ఇంకా జహరాలో ఉంటారంట సార్. వాళ్ళు నేను ఇక్కడికి రమ్మన్నాను సార్. నేను రమ్మంటే సార్ ప్లీజ్ సార్ మీకు వీలుంటే కనుక మీరే రండి సార్, నో ప్రాబ్లం, మేము చూస్తాం అంటే ఆ రోజు నా సెలవు అని చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా అలా అంటున్నారు, వాళ్ళకి సెలవు లేదండి సార్. ఓహో అలాగా. ఓకే ఓకే. మరి వాళ్ళ అయితే ముందుగానే ప్లాన్ చేసి ఒకే ప్లేస్ లోకి వాళ్ళందరూ ఉంటే నువ్వు ఆ ప్లేస్ లోకి వెళ్తే అవునవును వాళ్ళు అదే కరెక్ట్ గా అన్నారు సార్. మనం మీట్ అవ్వచ్చు. అంటే అవును సార్ మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత ఇంకా 1 గంట మధ్యాహ్నం మనకి 1 గంట 1 గంటన్నర కల్లా వాళ్ళందరూ రెడీగా ఉంటాం అన్నారు. మరి నాకు మళ్ళీ ఎక్కువ టైం అయితే నేను ఉండలేను సార్, నేను మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అప్పుడే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చెప్పిన తర్వాత మీటింగ్లోకి రమ్మంటే మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ముందు దీని గురించి ఏంటో తెలుసుకోకుండా మీటింగ్లో వచ్చి ప్రయోజనం ఉండదు కదా సార్, ముందు మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాక అప్పుడు మీటింగ్లోకి వస్తాం, మేము కంటిన్యూ వస్తాం అని చెప్పేసి అన్నారు. అచ్చా అచ్చా. ఓకే 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 రైట్. దాని గురించి ఇంకా జహరా వెళ్తాను సార్ బుధవారం. మేబీ ఇంకా మన మీటింగ్ టైంకి రిఫండ్ వచ్చేసి నేను. సరే నో ప్రాబ్లం. అవసరం అయితే కూడా కాల్ చేయి, నాకు కూడా నేను కూడా మాట్లాడడానికి కాల్ చేస్తాను సార్ కంపల్సరీ సార్. మీకు ఆల్రెడీ కాల్ చేయాలి ఆ రోజు. నో ప్రాబ్లం. నేనే ఆల్రెడీ డాలర్స్ అవి కావాలంటే ఇంకా మీకు కంపల్సరీ చేయాలి సార్ ఆ రోజు. అంటే అందులో 5 మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు సార్ అందులో ఆల్రెడీ. అంటే వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు ఆ 5 పర్సన్స్ ఇంకో 10 మెంబర్స్ తీసుకొచ్చారు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మేమైతే ఓకే సార్, మేము సాటిస్ఫాక్షన్ అయ్యాం, ఆ 10 మెంబర్స్ కూడా మా 5 కింద ఇద్దరిని కాడికి మీరు మాట్లాడితే కనుక అప్పుడే చేసేలాగా అని అన్నారు అన్నమాట. ఓకే ఓకే. ఆ రోజు ఇంకా మీకు ఆల్రెడీ కాల్ చేస్తాను సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే ఓకే నో ప్రాబ్లం. దానికి నో ఎనీ టైం వీఆర్ రెడీ, దానికి ఏం లేదు. అంటే సార్ ఇంకోటి మీ దగ్గర ఇంకో సలహా తీసుకో సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ 15,000 ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు స్టార్టింగ్ 15,000 రెడీ చేయడానికి ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అంటే సీడ్ ఫండింగ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం అన్నట్టుగా అంటున్నారు అనమాట. నేనేమన్నానంటే ఒక 10,000తో ఫార్మింగ్ చేసుకోండి, ఒక 5,000తో సీడ్ ఫండింగ్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు ఏమంటున్నారంటే ముందు సీడ్ ఫండింగ్ అయితే 15,000తో చేస్తాము, తర్వాత కావాలంటే మేము ఫార్మింగ్ అనేది తర్వాత మళ్ళీ మేము చేస్తాం సార్. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి మేము సీడ్ ఫండింగ్ చేస్తాం అని అంటున్నారు అనమాట. ఓకే. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మరియు మరొకసారి కూడా వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు గుర్తు చేయండి, చేసేటప్పుడు కూడా ఇలా చేసుకోండి అని మీ యొక్క ఏదైతే ఐడియా ఉందో అది చెప్పండి. అవును సార్. ఫైనల్ డిసిజన్ మాత్రం వాళ్ళదే. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు ఒకవేళ 15,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేస్తే కనుక మాకు వచ్చేది కూడా స్పీడప్ గా వస్తుంది సార్. ఇప్పుడు 10,000తో ఒకవేళ $100 అంటున్నారు, $100 తో చేస్తే కనుక రోజు 1,000 days వరకు ఇంత వస్తుంది అంటున్నారు అని అన్నారు అనమాట. ఓకే సార్ అయితే ఓకే పర్లేదు. మీరు ఇప్పుడు మనం ఏంటంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సీనియర్లు అనుకోవచ్చు, ఎవరైనా అనుకున్నా మన సీనియర్స్ ఏమే. వాళ్ళు ఈ రోజు కొత్తగా వస్తున్నారు కనుక మనం సీనియర్స్ కిందకి లెక్కకి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం చెప్పాల్సింది చెప్పడమే ఖచ్చితంగా. దెన్ లాస్ట్ డిసిజన్ వాళ్ళదే. రేపొద్దున ఏమైతే అంటే పూర్తిగా వాళ్ళకు ఒకవేళ ఇందులో ఉండి వాళ్ళకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత అరే అప్పుడు మనము అసలు ఏమంటుందని టోకెన్ ఫార్మింగ్ కూడా చేసేది ఉండే అన్న ఒక వాళ్ళకి కలుగుతుంది ఖచ్చితంగా అన్నమాట కొన్ని రోజుల తర్వాత. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు అదే చెప్దాం అనుకున్నాను. సంథింగ్ ఆ రోజున వాళ్ళు మనని ఆ రోజున వాళ్ళు మనని అయ్యో ఒక మాట మీరు కూడా చెప్తే అయిపోతుండే అనేది మన మీద ఉంచుకోకుండా అన్నమాట. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది మీ వాయిస్. ఇక్కడ నెట్వర్క్ డిలే అయినట్టున్నది. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎర్లీ బర్డ్
ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక నేను ఎర్లీ బర్డ్ చేయాలనుకున్నాను, అయ్యేలా లేదనుకుంటా, చూస్తాను. ఓకే. ఎనివే ఇక్కడ 140 అయింది. ఒకసారి ఓపెన్ చేశాను, చూస్తే 140 అయి ఉంది. సో ఎనివే, ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది కానీ క్లారిటీగా మనం మాత్రం సార్ మీరు ఇలా కొంచెం చేసుకోండి. మీ ప్లాను మీరు మరొకసారి మెన్షన్ చేయండి. మీ అవును ప్లాన్ సార్, అవును ఏదైతే సార్. ఉందో అంటే వాళ్ళకి డీటెయిల్ గా ఒకటి. మొత్తం, ఆ, ఎందుకంటే ఫార్మింగ్ అనేది ఉమ్, సీడ్ ఫండింగ్ అనేది రెండు ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజెంట్ సీడ్ ఫండింగ్ ఇప్పుడు ప్రైస్ పీస్ మీట్ ఆఫ్ ప్రైస్ తక్కువ ఉంది అంటున్నారు, కాబట్టి సీడ్ ఫండింగ్ చేసుకుంటాం సార్. మళ్ళీ ఓకే ఆఫ్టర్ ఓకే. 15 days 1 ఆ month తర్వాత మ్యాటర్ మేము మళ్ళీ ఫార్మింగ్ అనేది చేసుకుంటాం అన్నారు. ఎస్ నాకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే మన వెర్షన్ మనదే, వాళ్ళ వెర్షన్ వాళ్ళదే. ఏంటంటే ఇక్కడ అవును సార్, అవును. రేపు ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందని చెప్పనా, ఉమ్. వాళ్ళు ఇది కూడా మేము ఎందుకు చేసుకోలేము అన్న ఇదిలోకి వస్తారు అవునవును ఖచ్చితంగా. అవును సో సార్, అలా అవును ఆ టైంలో ఏంటంటే ఆ మీరు గుర్తొచ్చినప్పుడు అవును ఆ సార్ చెప్పారు, మనమే చేసుకోలేదు అని అనిపించాలి, అంతే తప్ప మీరు ఎందుకు చెప్పలేదు అనేది మన మీద పెట్టుకోకూడదు అనమాట, మన సీనియర్లం అవును. అనమాట. అది ఇక్కడ కంపల్సరీ. సీనియారిటీ అనేది, అందుకే సీనియారిటీ అంటున్నాను అనమాట. ఓకేనా, మీరు తప్పట్టుకోవద్దు అట్లా. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ అందుకు నేను చెప్తున్నాను అనమాట. సో ఎనీవే ఇక్కడ మనము ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యాలెట్కి మనము ఫార్మింగ్ చేశాము. సో ఇది ఆ సారికి ఈ రోజు నుంచి వెళ్ళి 1000 రోజుల్లో డబుల్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే దీని కింద తనకి ఐడీలు లేవు. సో కనుక అది మరి ఖచ్చితంగా ఆ సారికి మరి రోజులు అనేది పడుతుంది. ఓకే, 1000 రోజులు పడుతుంది ఖచ్చితంగా. ఓకేనా, సో మరి తన పైన ఉన్న ఐడికి ఎర్లీ బర్డ్కు చేసుకోవచ్చు మరి. అంటే ఇది తిన అప్లైన్. ఓకేనా, ఇతని అప్లైన్ అనమాట. సో ఎనీవే ఇక్కడ కొన్ని ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కదా, సో మనమే ఫినిష్ చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు సార్. మీరు కొద్దిగా ఏ పార్ట్నర్స్ ఎవరైతే మీటింగ్ అటెండ్ అయి ఉన్నారో నేర్చుకోవచ్చు ఏదైనా, అందుకే ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అది ఈ వ్యాలెట్లో లేదు. ఓకే, సో ఇది ఎర్లీ బర్డ్కు అయిందా లేదా అనేది చూద్దాం. ఇంకోటి చేయాల్సింది ఉండే, చేసాం, చేయాల్సింది ఉండే, కానీ ఇప్పుడు అది చేయాలి అంటే ఇందులో లేదు. అక్కడ లేట్ కూడా అవుతుంది మళ్ళీ, ఎందుకంటే ఆ సారుకు ఇద్దరు రెడీ ఉన్నారు. అంటే ఆ సారు వ్యాలెట్లో 300 ఉన్నాయి. సో తను 200 100 చేయాలి, తను చేసుకోవాలి. సో ఇక లైవ్ లో లేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీటింగ్ క్లోజ్ చేసిన తర్వాత చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆ మొబైల్లో చేయాలి, ఈ మొబైల్లో లేదు అది. ఎందుకంటే ఈ మొబైల్లో నేను ఓన్లీ ఇంపార్టెంట్ వ్యాలెట్ మాత్రమే ఇందులో నేను డౌన్లోడ్ చేశాను. సో ఆ సార్ ఈరోజు 300 అయింది. సో ఇంకొక 2 వ్యాలెట్ కూడా పంపించాడు ఐడీలు, వీటికి చేసి తనకు చేయాలి. తనకు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఏ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నానో, సో నాకు ఇప్పుడు ఒకరు అయ్యారు కదా, అతను చేస్తే ఇద్దరు అవుతారు. అర్థమైంది అనుకుంటే దర్శక్. సో ఒక్క నిమిషం సార్, ఇది ఒకసారి చూపిస్తాను, చూపించి మనం ఇది మీకు రేపు చూపిస్తాను ఎర్లీ బర్డ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అవుతుంది ఎర్లీ బర్డ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, చూపించి సో అందరు అడుగుతున్నారు ఇక్కడ ఒకటి చూపించాలా మీకు. ఈరోజు 2-3 కాల్ చేశారు. ఓకే, సో చూడండి ఇక్కడ వ్యాలెట్ ఫామ్ మీద క్లిక్ చేసి సార్ దీన్ని నేను ఏం చేయరాదా అని అడుగుతున్నారు. ఓకే, సో ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, ఒకసారి ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు చేశాను కదా, ఒకసారి రెడీ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఇంకోసారి కూడా చేయాలి నేను, దాని కింద ఇంకో ఇద్దరు ఉన్నారు. సో ఇది మీకు రేపు చూపిస్తాను ఎర్లీ బర్డ్ ఆఫర్కు ఎలిజిబుల్ అయిందా లేదని. చూడండి ఇక్కడ 6600 ఉంది. మీరు గుర్తుపెట్టుకుంటే రేపు 6700 అవుతుంది ఇది. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ ఒకరు వచ్చారు కనుక ఇంకొకరు ఉంది, వాళ్ళది కూడా చేయాలి. చేసిన తర్వాత చెప్తాను అనమాట. చూడండి ఇక్కడ ఇది కూడా వెళ్ళిపోతుంది 9వ తారీఖు. ఇప్పుడు 9వ తారీఖు అవుతుంది.
10వ తారీఖు నుంచి వెళ్ళి ఈ ఐడికి నిన్న కూడా మనం చేసినట్టు అయినా కదా. మరి నిన్న చేసిన దానికి మనీ వస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ రివార్డ్ స్టేటస్, ఓకే, రివార్డ్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నిన్న అనుకున్నాం కదా మనం. అచ్చా, కొంతమంది కాల్ చేస్తున్నారు, ఎవరికైనా ఈ తగ్గిపోయిందా ఎట్లా అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 15,735 ఉంది కదా. సో కొంతమందికి ఏమైందంటే ఒకవేళ 2,200 చేసుకున్నారు, 2,100, 2,300 చేసుకున్నారు అనుకోండి, 2 రోజుల నుంచి వెళ్ళి ఆటోమేటిక్ గా తగ్గిపోయిందంట. ఇది ఏది ఫార్మింగ్ స్టేటస్ లో. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, ఒక 100 మనం అనుకోవచ్చు, 200 వెళ్ళిపోయిందేమో అని కూడా మనం అనుకోవచ్చు. బట్ వాళ్ళు కొత్త వ్యక్తులు, అంటే రీసెంట్ గా చేసుకున్న వాళ్ళు కొత్త వ్యక్తులు. అంటే కొత్త వ్యక్తి అయినా కూడా మరి 2,200 చేశాడంటే అవును 3-4 లక్షలు పెట్టుకున్నాడు. ఓకే, సో ఇలా మీరు రివార్డ్ ఒకసారి ఈ స్టేటస్ చెక్ చేసుకోండి మీరు. అంటే ఫార్మింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఎవరికైనా తగ్గిపోయిందా, అట్లా ఎవరికైనా అలా జరిగిందా అనేది కొద్దిగా మీరందరూ చెక్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. పైన నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏదైతే ఫార్మింగ్ స్టేటస్ లో ఇది తగ్గిపోయింది, ఆ తర్వాత రివార్డ్ కూడా తక్కువ వస్తుంది వాళ్ళకి, ఈ 3 రోజుల నుంచి సంథింగ్. సో తను కొత్త వ్యక్తి, మధ్యన ఒక 4 లాక్ 5 లాక్ వరకు పెట్టుబడి పెట్టుకున్నాడు. బట్ మనం అంటే కొంతమంది ఇప్పుడు నేనైతే సిస్టమ్ మీద ఆధారపడి ఉంటా, ఏది ఎంత వస్తుంది ఏం కథ అనేది నేను చూడను. కానీ ఆ మధ్యన మనకు ఒక 5 రోజులు 4 రోజులు రివార్డ్ రాలేదు, అది మళ్ళీ రావాలి, లేకపోతే అది రాలేదు, యాక్చువల్లీ అట్లా జరిగిపోయింది. సో అదే విధంగా ఇక్కడ ఏమైంది అంటే ఒకసారికి ఒక 5 సార్లకి ఈ 15,735 కదా, సడన్లీ 13,000 కాదు సార్, అక్కడ 100 తగ్గింది. అంటే 15,735 జాల 635 అయింది. బట్ వై? సో దాంతోపాటు ఇక్కడ ఈ పక్కన ఇది రివార్డ్ కూడా తగ్గిపోయింది. సో ఎందుకు తగ్గిపోయింది అని చెప్పేసి ఆ కొత్త వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నారు. మీకు ఎవరికైనా తగ్గిందా లేదా అని చూసుకోండి. రేపు నేను మళ్ళీ అడుగుతాను స్టార్టింగ్ లో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎవరికైనా ఇలా జరిగిందా అనేది. ఓకేనా, సో నో ప్రాబ్లం. సో వీఆర్ ద డన్. నేను ఏదో చెప్పాలనుకున్నా చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇంకా ఎవరు హ్యాండిల్ చేయలేదు కనుక మరి ఈరోజు మాత్రం ఇంతే. ఏమైనా మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను, అదర్వైజ్ సో మరి టైం కూడా అయ్యింది. ఓకే మరి సెషన్ ఇక్కడనే మరి ఎండ్ చేసుకుందామా? ఓకే సార్, మరి థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి, ఇప్పటిదాకా నిలబడి విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. రామకృష్ణ సార్, మీరు ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు ఈ రోజు అయిపోతుంది, రేపు నుంచి మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎలిజిబుల్ అవుతారు. రేపు నుంచి మీకు 0.7 అనేది మీకు రేపు నుంచి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో చేస్తా అనుకున్నాను, కానీ ఇది ఈ మొబైల్ కాదు, ఆ మొబైల్ లో ఉంది. సో లేట్ అవుతుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను లైవ్ లో చేయట్లేదు. మీకు చేసి మళ్ళీ నేను కూడా ఎర్లీ బర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అందరికీ. నమస్తే, పేరు పేరున ధన్యవాదాలు. సో రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. ఎస్ సార్, నిద్రపోయారా సార్ అందరూ? థ్యాంక్ యూ. జై పీస్ మీట్ అని చెప్పేసి లెఫ్ట్ అవ్వండి థ్యాంక్ యూ సార్. సార్. జై పీస్ జై మీటర్, పీస్ పీస్ మీట్ మీటర్. మేడం. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్ మీటర్. థ్యాంక్ యూ ఎవరిబడి. పీస్ థ్యాంక్ యూ మీటర్ మేడం. థ్యాంక్ యూ సార్. జై పీస్ మీటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీస్ మీటర్. థ్యాంక్ యూ సార్. ఎవరు డల్ అవ్వద్దు. రోజు ఇమ్యూనిటీ పెరగాలి, బూస్టింగ్ అవ్వాలి. ఓకేనా, ఎవరు డల్ అవ్వద్దు. సంపాదించుకోండి సార్, సంపాదించుకోండి. ఇప్పుడు ప్రైజ్ ఎలా ఉంది అని చెప్పేసి ప్రైజ్ మీద డిఫెండ్ అవ్వకండి సార్. ఇప్పుడు వెళ్తుంది ప్రైజ్ అనేది వెళ్తుంది సార్. మళ్ళా మనమే ఇక్కడ అందరం ఇలా కలిసి ఉంటే, అవును సార్ మనము 2024లో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ లో ఎంత బాధపడ్డాం సార్. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయినాయి సార్.
అని మళ్ళీ మనమే అనుకోవాలి. ఓకేనా? ఆ రోజు ఖచ్చితంగా వస్తాయి సార్. ఓకేనా? 2024లో అక్టోబర్లో, డిసెంబర్లో, నవంబర్లో మనం చాలా బాగున్నాం సార్ అని ఈ రోజున అవన్నీ మర్చిపోయాం సార్ మనం అని మనమే మళ్ళీ అనుకోవాలి. ఆ రోజు అలాంటి రోజులు వస్తాయి, టెన్షన్ పడకండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ.